హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడైతే మనం డిఆర్డిఓలోని డిఫెన్స్ మెటలార్జీ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాంచన్బాగ్ హైదరాబాద్ నుంచి అయితే గమనించవచ్చు మీరు అనేది. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ముందే చెప్తున్నాను అని వీడియోని అయితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీ అయితే వివిధ ట్రేడ్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో అనేది ఫిట్టర్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి 20 వేకెన్సీ అనేది. టర్నర్ వాళ్ళకైతే 8, మిషనిస్ట్ వాళ్ళకైతే 16, తర్వాత వెల్డర్ వాళ్ళకు 4, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. కోపా వాళ్ళకు 60 వేకెన్సీస్, అదేవిధంగా కార్పెంటర్లో అనేది 2 అండ్ బుక్ బెండర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. కంపల్సరీ అయితే మీరు ఐటీ ట్రేడ్ అయితే చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇదైతే మీరు టర్మ్స్ అండ్ కండిషన్లో చూసుకుంటే మీకు అనేది ఫస్ట్ అయితే ఎన్సీయూటీ లేదా ఎస్యూటీ నుంచి అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు అనేది అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత వాళ్ళైతే ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిలప్ అనేది చేసి అయితే వాళ్ళకనేది మిగతా డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేస్తే సరిపోతుంది. అండ్ గైస్, ఏదైతే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఫుల్గా ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ చేసేటప్పుడు అయితే మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు కదా, అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 2 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 8,000 స్టైఫండ్ అయితే వస్తుంది. 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 స్టైఫండ్ అయితే వస్తుంది. ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హైలీ ఎడ్యుకేషన్ క్యాండిడేట్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఐటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. అండ్ షార్ట్ లిస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కావచ్చు, మిగతా అయితే ఏమైతే ఉండదు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే May 31 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. గైస్, ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోండి, ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయడానికి ట్రై అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.